పాటల పల్లకిలో 12 గంటలు నేర్నాల కిషోర్ గారి ఆధ్వర్యంలో కళాకారులందరూ ఒక బృందంగా ఏర్పడి తెలంగాణ ఉద్యమంలో భావజాల వ్యాప్తికి విశేషంగా కృషి చేసి ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ రావటానికి ప్రధాన కారకులైన కళాకారులకు గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, సారథిలో నిజమైన కళాకారులకు, కష్టపడ్డ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు రాలేదు, కనీసం ఈ ప్రజాప్రభుత్వంలోనైనా మమ్మల్ని గుర్తించండి, మా కళలను గుర్తించండి, మా సేవలను గుర్తించండి, సారథిలో మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన కళాకారులందరూ ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం ఒక రకంగా వారిలో ఉన్న బాధ, వారిలో ఉన్న ఆవేదన, పాటల రూపంలో వారి ఆవేశానంతా కూడా ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్న దాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా నా పూర్తి సహకారము మీ వెంట ఉంటుంది అని చెప్పి నేను సందర్భంగా ప్రజా ఉద్యమాలకు పాట ప్రాణం. పాట లేకుండా ప్రజా ఉద్యమాలు జన బాహుల్యంలోకి వెళ్ళలేవు. పాట లేకుండా ఆ ఉద్యమానికి సంబంధించిన భావజాల వ్యాప్తి జరగదు. పాట ద్వారానే, ఉపన్యాసం కన్నా బలమైనది పాట. ఒక నాయకుని యొక్క ఉపన్యాసం కొందరిని కదిలిస్తే, ఒక పాట కొన్ని లక్షల మందిని కదిలిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పాటల ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మీరందరూ కూడా ప్రభుత్వం యొక్క సహకారానికి, సారథిలో ఉద్యోగాలకు అర్హులే అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నాను. విప్లవోద్యమాలు కానీ, సామాజిక ఉద్యమాలు కానీ, ప్రాంతీయ ఉద్యమాలు కానీ, లేదా తెలంగాణ ఉద్యమం కానీ, చివరికి స్వాతంత్రోద్యమం కానీ, ఏ ఉద్యమం జరిగినా ఆ ఉద్యమం యొక్క స్ఫూర్తి, ఆ ఉద్యమం యొక్క లక్ష్యము, ఉద్దేశము ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అంటే తప్పకుండా కళాకారుల ద్వారానే అది సాధ్యమవుతుంది, పాట ద్వారానే అది సాధ్యమవుతుంది. తెలంగాణ ఉద్యమంలో ప్రతి గ్రామానికి కాలికి గజ్జగట్టి భుజం మీద గొంగడి వేసుకొని ప్రతి ఒక్క కళాకారుడు కూడా ఒక గద్దరన్నై ఊరు వాడ తిరిగి తిండి లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని మారుమూల ప్రాంతాల్లోకి, ఏజెన్సీ ప్రాంతాల్లోకి, పల్లెల్లోకి, అదేవిధంగా గూడాల్లోకి తీసుకువెళ్ళిన ఘనత కళాకారులకి దక్కింది. ఆ తెలంగాణ ఉద్యమంలో మీరు రాసిన పాటలే తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసినాయి. తెలంగాణ ఉద్యమంలో మీ ఆట పాట, మీ ధూమ్ ధామ్ ప్రతి ఒక్కరిని కదిలించింది, ప్రతి ఒక్కరిని ఉద్యమం వైపు నడిపించింది. అందుకే ఇవాళ తెలంగాణ కళ సాకారమైందని చెప్పడంలో సందేహం లేదు. తెలంగాణ వచ్చింది అంటే ఇందులో ప్రతి ఒక్కరి కృషి ఉన్నది. తెలంగాణ రావటానికి అనేక మంది తమ యొక్క ఆస్తులను కోల్పోయారు,
తమ అమూల్యమైన సమయాన్ని కోల్పోయారు, తమ భవిష్యత్తును కూడా కోల్పోయారు. ఆ రకంగా తెలంగాణ కొరకు పోరాటం చేశారు. తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలందరూ సమిష్టిగా చేస్తే తెలంగాణ ఉద్యమం ద్వారా వచ్చిన ఫలితం మాత్రము ఒక కుటుంబానికే దక్కింది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ఆ కుటుంబం కొరకే వచ్చిందా అన్నట్టుగా గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలన సాగింది. మనందరం చూస్తున్నాం. గత ప్రభుత్వం పోయి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుగులోకి వస్తున్న అనేక అవినీతి అక్రమాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా కల్వకుంట్ల కుటుంబం చుట్టే తిరుగుతున్నాయి. ఒకరు ఒక కేసులో ఇరుక్కుంటే ఇంకొకరు ఇంకో కేసులో ఇరుక్కొని విచారణలు ఎదుర్కొంటూ జైలు చుట్టూ తిరుగు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తులు ఈరోజు చాలా మాట్లాడుతున్నారు. ఈనాడు ప్రజాప్రభుత్వం వచ్చింది. ఈ ప్రజాప్రభుత్వము తెలంగాణ ఉద్యమంలో కళాకారులు చేసిన త్యాగాలను సేవలను గుర్తించవలసిన అవసరం ఉన్నది. తప్పకుండా మీ ఆవేదనను, మీ బాధను, మీ త్యాగాలను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి నేను తీసుకువెళ్తాను. మీరెంత పేదరికంలో ఉన్నారో, మీరు ఏ రకమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారో, అమూల్యమైన మీ సమయాన్ని, మీ కాలాన్ని తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా వినియోగించారో, ఉపయోగించారో, దానివల్ల మీకు ఏ రకంగా మీ కెరీర్ దెబ్బతిన్నదో, మీ భవిష్యత్తు దెబ్బతిన్నదో అది వారికి వివరించి చెప్పి కళాకారులందరికీ బంగారు భవిష్యత్తు ఇవ్వకుండా కనీసము బతికే బాటను చూపించవలసిన అవసరం ప్రజాప్రభుత్వం పైన ఉంది, మీ మీద ఉంది అని చెప్పి మీ తరఫున తప్పకుండా ప్రభుత్వానికి వివరించి మీకు తోడుగా, మీకు ఒక అన్నగా, పెద్దన్నగా నేను ఉంటానని చెప్పి సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు పెద్దలు కడియం శ్రీహరి గారికి. ఇప్పుడు మరో పెద్దలు